హాయ్ ఫ్రెండ్స్, మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఆటోలో బయలుదేరుతున్నాము. రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి 2 టైర్ ఏసీ అయితే చేయించుకున్నాము. గుంటూరు టు తిరుమల ఉదయం 7 గంటలకు దిగాము. ఇదిగోండి ఎర్లీ అవర్స్లో ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఒక నిమిషం కూర్చుని మళ్ళీ ఇంకా కొంతసేపు అయితే పడుకున్నాను. ఇంకా రీచ్ అవుతున్నాం కదా అని ఇంకా ఉదయాన్నే ఇంకా మనం జర్నీ దిగే టైం అయింది అన్నారు శ్రీవారు. ఇంకైతే కూర్చున్నాను. శ్రీవారు నేనే అయితే జర్నీ చేస్తున్నాము. ఇంకా అన్నీ రెడీ చేద్దాంలే అని ఇంకా కూర్చున్నాను. ఇంకా ఉదయం మాకు 7 అయింది రీచ్ అయ్యేసరికి. రథసప్తమి రోజైతే మా దర్శనం. ఇంకా లగేజీ అయితే తీసుకుని శ్రీవారు దిగుతూ ఉన్నారు. ఇంకా వెనక నేనైతే వెళ్తున్నాను. ఇదిగోండి మేమైతే జపాలీకి అయితే వెళ్ళాము. ఇంకా తిరుమల నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. క్యాబ్స్ బస్సెస్ కూడా ఉంటాయి. 1 కిలోమీటర్ ఉంటుంది కాబట్టి మొత్తం స్టెప్స్ ఉంటాయి. కొంచెం కొంచెంగా స్టెప్స్ అలాగే నడవటం అనేది ఉంటుంది. వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ ఇంకా ఈ విధంగా క్యూ అయితే ఉంది. ఇది కూడా చాలా ప్రశాంతంగా ఉంది. తిరుమల నుండి మొత్తం 6 ప్లేసెస్ చూపిస్తారు. శ్రీవారి మెట్లు, శిలాతోరణం, ఆకాశగంగ. మాకు 4 మెంబర్స్ అయితే వెళ్ళాము. ఒక్కొక్కళ్ళకి 300 అయితే పడింది. కార్ ఎంగేజ్ చేసుకుని వెళ్ళాము. తిరుమలకు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా జపాలీకి వెళ్ళండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి టెంపుల్ ఎదురుగానే ఉంది. అంతా ఫారెస్ట్ కదా జపాలి అనేది. ఇంక ఇక్కడే కొంచెం టైం అనేది పట్టింది వేణుగోపాల స్వామి టెంపుల్లో. ఇదిగోండి లైన్లో ఉండి ఈ విధంగా అయితే ఇక్కడ కూడా ఇలా చేస్తున్నారు. ఇంకా వెళ్ళిపోతున్నాం రిటర్న్. కొంచెం షాపింగ్ అయితే చిన్న చిన్నవిగా చేసాము. ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి జపాలీకి కొంచెం కొంచెం మెట్లు, కొంచెం ఇలా నడుస్తూ ఉండాలి. ఇదిగోండి చాలా ప్రశాంతంగా ఉంది. స్వయంభూగా వెలిసిన వినాయక స్వామి టెంపుల్ ఆ గుడికి ముందుగా ఉంటుంది. అమ్మో నడవగలనా లేదా అనుకున్నాము. ప్రశాంతంగా ఉండబట్టి అలా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఒక రాయి మీద ఒకటి 5 పెడుతున్నారు. ఇదిగోండి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఈ విధంగా ఉంది కదా అని తిరుమలలో ఇలాగే పెడుతూ ఉంటారు కదా, ఇంకా అది కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ విధంగా రాయి మీద రాయి అనేది పెడితే బిల్డింగ్లు అన్నీ కడతారని అందరూ అయితే పెడుతున్నారు. నేనైతే పెట్టలేదులేండి. ఇంకా మీతో షేర్ చేసుకుందామని ఇది షూట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది. ఇక్కడ ముందుగానే స్వయంభూగా వెలిసిన వినాయక విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ ఏదో ఒకటి షాపింగ్ అనేది ఉంటాయి కదా, చూద్దాంలే అని అలా వెళ్ళాను. కానీ ఇంకా కుందులు అయితే అడిగాను, రీజనబుల్గా లేవని ఊరుకున్నాను. ఇదిగోండి అక్కడ స్వయంభూగా వెలిసిన వినాయక విగ్రహం ఉంది. ఇక్కడ కోనేరు, కానీ అలా వెళ్తూ ఉంటే చెట్లు మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంది.
తిరుమల వచ్చిన వాళ్ళు తప్పకుండా జపాలిని దర్శించి వెళ్ళండి. ప్యాకేజ్ ఉంటుంది కదా, బస్సు కానీ కారు కానీ ఏదో ఒకటి ఎంగేజ్ చేసుకుని. ఇంకా ఇక్కడైతే షాప్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇది స్వయంభూగా వెలిసిన వినాయక. అక్కడ కాయిన్స్ పెడుతున్నారని ఇంకా నేను కూడా ఈ విధంగా పెట్టాను. ఇంకా ఆంజనేయ స్వామి లోపల, గుడి లోపల అయితే తీయనివ్వరు కదా, అందుకని చుట్టూ ప్రాంగణం మీకు చూపిస్తున్నాను. ఈ ఆలయం ఉన్న ప్రదేశంలోనే జపాలి మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారు. ఈ ప్రదేశంలోనే స్వామివారు జపాలి మహర్షికి దర్శనమిచ్చారు. అందుకే ఈ ప్రదేశానికి జపాలి తీర్థం అనే పేరు ఉంది. వేణుగోపాల స్వామి, శ్రీవారి పాదాలు, జపాలి, ఆకాశగంగ, శిలాతోరణం మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. ఇంకా మేము 8 మెంబర్స్ అయితే వెళ్ళాము. లాస్ట్లో ఫొటోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. శ్రీవారి అత్త కొడుకు, బావ, చెల్లెలు. ఇదిగోండి ఆకాశగంగ. ఇక్కడైతే వాటర్ తాగాను నేను, చాలా మంచిది అంటారు కదా. ఇంకా శ్రీవారు పట్టుకు వచ్చారు. ఇటువైపు దారి ఉంది, ఇంకా అందుకని తీసుకొచ్చారు. మేము ఇదిగోండి అంజనాదేవి విగ్రహం. ఇంకా ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడే వాటరు. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అందరితో కలిసి వెళ్ళటం. ఇది కూడా చక్ర తీర్థం. ఇంకా అదంతా మేము అక్కడ దాకా వెళ్ళలేదు, అందుకని ఇక్కడి నుంచే షూట్ చేస్తున్నాను. కొన్ని ఫోటోలు అయితే దిగాము. నడిచి చూసారా ఎలా అయిపోయాము. ఇంకా వాటర్ బాటిల్. ఇంకా తిరుమలలో ఈవినింగ్ ముందు రోజు, రేపు మా రథసప్తమి రోజు అయితే మాకు దర్శనం. ఇంకా ముందు రోజు వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది. శ్రీవారు, నేను జపాలిలో వినాయక స్వయంభూగా వెలిసిన అక్కడ పిక్ అనేది దిగాము. గుండు శ్రీవారు. ఇది తిరుమలలో అన్నప్రసాదంకి వెళ్తున్నప్పుడు దిగింది. ఇదిగోండి అన్నప్రసాదం. మేమైతే వెళ్ళాము ఒకే లైన్గా. ఇదిగోండి చాలా హ్యాపీ అనిపించింది మేమందరం వెళ్ళటం. శిలాతోరణం దగ్గర దిగాము. ఇది ఫస్ట్ వస్తున్నప్పుడు అక్కడ